ఒరే ఇంత మనం పోయే దారి ఇదేనారా? ఇదేలేరబ్బా దొరా దానికి ఆడికే పోవాలి. ఏడుందిరా అది? అదే ఒరు నా కొడుకు అది ఇడుంది అనుకుంటున్నావా? అది అది ఇంకొద్దిగా అవతల ఉన్నా కూడా మనం ఆడికి పోవాల్సిందే. చైతన్ గానీ ముళ్ళు గుచ్చుకునేది, ముళ్ళు తీసే ప్రయత్నం ఉండదు వీళ్ళంతా. ఒకటి కనురేపు ఒకటి దేనికి రే మంచి ముళ్ళ చెడ్డ ముళ్ళ కనిపెడతాం. పిల్లప్పుడు ఆడుకుంటానేమో ఇప్పుడు అట్లా. వాయమ్మ ఇది అనుకునేంత ఈజీ ఏం లేదు నాయన. పోతాంటే వచ్చేది పైన ఎండ, కింద రోడ్డు బాగాలేదు. ఇది క్యాను మొయ్యాలా వద్దురా ఆయన. ఇంకోసారి పిలిచే మీకు చెప్తా ఇట్లాంటి పంచాయతీలన్నీ. రైట్ అట్లా కన్ఫామా? ఇదే దేవరకోన వాటర్ ఫాల్స్. నీళ్ళు అయితే లేవు, ఆరిపోయినాయి, నిండిపోయినాయి. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేదు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెన్నూరు దగ్గర ఉన్న ఒక హంటింగ్ ప్లేస్కి అయితే పోతున్నాం. దానికి దావకి ఏం తెలియదు, జీపీఎస్ ఏం పనిచేయవు. రోడ్లు రాళ్ళు అడవులంతా పోతున్నాం, ఎట్లుండదో తెలియదు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ స్టార్ట్. పుష్ప 2 డీజే మారే స్వాగతం కదా. థ్యాంక్స్ ప్రాసెస్ అవును ఫుల్ యాద చాలా जाने 3 किलोमीटर आने 3 किलोमीटर तो अब मान होता किसके ने क्या टाइम ना है करेगा. అని చెప్పిన ఆడ నీళ్ళు లేవు ఏం లేవు అంటారా. ఇక్కడ ఈరోజు చెండ పగల కొడుతుంది. ఇది వేసుకోపోతా ఎట్లాడా మైక్ ఉంది. ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం. ఆ క్యాన్ని మోయలేక మా వల్ల అవస్థలు చూడండి. ఎందుకు చేస్తా రే 1 2 3 కట్టెలు ఉంటాయేం రా రే. అద్దెకి లకड़ी है ना भाई. तू क्या करना है गांडू? अंदर बैठी हो, चलो सीधा. టీగాలు మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి కదా. क्या क्या है सादक भाई को ఆడొక దారి ఉంది బాట. అదే నేను చెప్పేది. ఆడ పైకి ఎక్కురా, సైడ్కి ఉన్నట్టుంది చూడు బాట. अदे पा रसा है उधर नहीं रे साले. इधर देख कितना से इधर जी इसी रसा. చేతన్ నీ ముందు పడ ఆట పట్టుకో. స్పెషల్గా డిజైన్ ఏముండ్రా ఒక మహా ఉల్కాపాతం నుంచి తప్పించుకొని పోవాలి. ఇప్పుడు మనము ఉల్కా పడినప్పుడు ఈ గుంత పడింది. ఇది అడవి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇప్పుడే మనం ఇందాక చూసాం కదా, దారిలో పిల్లలంతా వచ్చి ఇదే కోసుకొని పోయినారు. డ్రాగన్ ఫ్రూట్స్ అంటారు. అడవి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కొద్దిగా జూమ్ చేస్తే ఆ చిన్న చిన్న మొలకలు మీకు కనపడతాయి. కల్లేపండ్లు చెట్లు పుల్లగా ఉంటాయి, ఉసిరికాయలు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి లేవు కాయలు. ఎండకు భయంకరంగా దాహం అవుతుంది. కొద్దిసేపు ఆగి నీళ్ళు తాగిపోతాము. మీరు తాగుతారా? पानी का आवाज आता है नहीं जरा. गाली है. నీళ్ళ దగ్గర అది గాలి రా, చెట్లు చూడాలి. గాలి బయట ఈడ రావడం లేదులే గాలి. మళ్ళా నాయరే అవే జంతువులు అలర్ట్గా ఉంటాయి.
పటక్ కంటానే పారిపోతాయి. कहेगा वो गरम गरम है, अब धूप को भी गरम ठंडा होता नहीं. एक एक गुड़ी है जगह ऊपर मेटलू को रंगू मारे. हाँ देखो रे मैं पकड़ पा रही. अरे आधे घंटे से तुम गुंतांगा है माइक वान में है. इसका नहीं कि माइक को माइक किसका है? चेतन का है क्या? चलो चलो बोलेंगे माइक को. हाँ आंधे होंगे आ चालो हल्लो मैं मोटा हानि से लकड़ी ले रहे तू लच्चे लख लेता हो सपोर्ट होता मोटा हानि से तो आदमी के लकड़ी होना दिया हो जाता है. वो कुड़ी दिखा को शिवయ్య కొలుదరు అని बोलना कौन है कि अंदर और ఎవరో చేతుల లోపల ఉండేది స్వామి. नहीं डूबेंगे लेना सब ग्लास अच्छा नहीं कर रहा है. डूबेंगे बोले नको नको पानी से पहले सब कम कर ఉంటాయిలే ఇదే అయిపోయింది. చూసేదానికి కూడా బాగుంటుంది. ఆ నుంచి ఆడి పడతాయి పోతా ఉంటాయి ఆడ పడుతుంది డైరెక్ట్ పైన గుంతలో నీళ్ళు వాళ్ళు చెప్పి ఏం కాదు నువ్వు రా రిటర్న్ పోదాం రా. మైక్ బరకనే ఆ పైనుంచి అయితే వాటర్ పడుతుంది ఫ్రెండ్స్. ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు ఇక్కడ. వర్షాకాలం మాత్రం చాలా ఇబ్బంది పడి మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు రాలేకపోయినారు, ఇంత పైకి ఎక్కలేకపోయినారు. మేమైతే వచ్చినాము, ఒక చుక్క వాటర్ అయితే కూడా లేదు ఇక్కడ. అందులో వచ్చిన కష్టం అంతా వృధా అనిపించినా కూడా ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్గా ఉంది. మంచిగా కొద్దిగా ఫిజికల్గా మనకు ఎటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటే ప్రశాంతంగా వచ్చేయచ్చు. లావుగా ఉండే వ్యక్తులు అయితే కొద్దిగా కష్టమే ఇక్కడ. అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ మా దరిద్రం ఏమిటంటే ఇక్కడ ఒక చుక్క కూడా నీళ్ళు లేవు. వద్దురా అనేది వీడు మాకు మార్గ డిక్టేటర్. ఈయన అక్కడికి పిలుచుకొని వచ్చినాడు. వాటర్ ఫాల్ మనం చూడాలనుకున్న తర్వాత కంపల్సరీ చూడాల్సింది. చూపిస్తా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి పడతాయి మీకైతే. ఇప్పుడు జాన సార్ కాంగదా ఇదో వీడే మా అన్న. వీడు స్పాన్సర్షిప్ కెమెరామ్యాను ప్రొడ్యూసర్ అంతా వీడే మాకు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి నిలబడాల వీడియోలో సరిగా రావడం అయితే లేదు, కానీ ఎక్సలెంట్ ఉంది ఇక్కడైతే. మునులు తపస్సు చేసుకునేటువంటి ప్లేస్ ఉన్నట్టుంది ఇక్కడంతా. చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ. అయ్యో కొండలు అయితే మిందమన్నట్టుండే ఇక్కడంతా, నెత్తి మీద ఉన్నాయి. సూపర్ డూపర్ లొకేషన్ అని చెప్పొచ్చు. మోస్ట్ అండర్ రేటెడ్ దేవరకోన. చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఆ గండికోట, ఇది తలకోన ఇలాంటి ప్లేసెస్ మాత్రమే మనకైతే చెప్తూ ఉంటారు. ఇది మాత్రం అండర్ రేటెడ్. ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ట్రెక్కింగ్ కానీ హైకింగ్ కానీ ఇష్టం ఉన్నవాళ్ళు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే సూపర్ డూపర్గా ఉంది ఫ్రెండ్స్. నీళ్ళు ఉన్నప్పుడు ఏం కానరాదు, కానీ నీళ్ళు లేకుండా చూడండి ఇక్కడ అంతా ఎంత రాళ్ళు ఉన్నాయి, ఎంత డేంజర్గా ఉందో మనకైతే ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది మా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, లాంగ్ వీడియో. మేము ట్రావెల్ విలాగ్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా కష్టానికి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకంటే ఇలాంటి వీడియోస్ వారం ఒకటి చేయాలని అయితే అనుకుంటున్నాము. అండర్ రేటెడ్ ప్లేసెస్, ఎవరు ఎక్కువగా చూడని, ఎవరికి చాలామందికి తెలియని ప్లేసెస్ అయితే, కష్టతరమైన ప్లేసెస్ని అయితే మనము ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా అయితే ఉందో. చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాము. మీ సపోర్టు మాకు ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.